హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ప్రస్తుతం 10వ తరగతి పరీక్షలు అనేవి ఎప్పుడుంటాయి అనేది 10వ తరగతి విద్యార్థుల యొక్క సందేహం. మనకి ఇప్పటికే తెలుసు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1 నుంచి 9వ తరగతి విద్యార్థులు ఆటోమేటిక్గా నెక్స్ట్ క్లాస్కు ప్రమోట్ అవుతూ ఉన్నారు లాక్డౌన్ కారణంగా. మరి ఈ సంవత్సరం 10వ తరగతి విద్యార్థులు ఎదుర్కొంటున్నటువంటి గడ్డు పరిస్థితులు ఇదివరకు ఏ 10వ తరగతి విద్యార్థులు కూడా ఎదుర్కొని ఉండరు. ఆల్రెడీ మార్చి 23 నుంచి పరీక్షలు ప్రారంభం అవుతాయని తెలియజేశారు. కానీ స్థానిక ఎన్నికల కారణంగా వాటిని 23 నుంచి 31వ తేదీ వరకు మార్చడం జరిగింది. ఇక దాని తర్వాత కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ విధించడంతో మార్చి 31న జరగాల్సిన పరీక్షలు కూడా తేదీలు తెలియకుండా వాయిదా పడడం జరిగింది. మరి ప్రస్తుతం తల్లిదండ్రులు అయితే 10వ తరగతి విద్యార్థులకు పరీక్షలు లేకోకుండా ఇదివరకు నిర్వహించినటువంటి ఎస్ఏ పరీక్షల ఆధారంగా వారిని కూడా ప్రమోట్ చేయాలి అని తల్లిదండ్రులు కోరుతూ ఉంటే ప్రభుత్వం వారికి పరీక్షల షెడ్యూల్, అంటే ఈ లాక్డౌన్ అనేది ఎత్తివేసిన తర్వాత పరీక్షల షెడ్యూల్ ఇస్తామని చెబుతోంది. మరి ఒకవేళ 10వ తరగతికి సంబంధించి కొత్త పరీక్షల షెడ్యూల్ ఇస్తే మినిమం ఒక 15 రోజులన్నా కానీ గ్యాప్ అనేది ఉండాలి అని ఎస్ఎస్సి బోర్డు తెలియజేస్తోంది. మరి ఇటువంటి మరిన్ని విషయాల్లోకి వెళ్తే లాక్డౌన్ ముగిశాకే 10th పై నిర్ణయం. ఏప్రిల్ నెలాఖరు లేదా మే మొదటి వారంలో పరీక్షలు నిర్వహించే అవకాశం. 6 నుంచి 9వ తరగతుల విద్యార్థులకు పరీక్షలు లేకుండా ఆల్ పాస్. లాక్డౌన్ ముగిశాకే రాష్ట్రంలో 10th పరీక్షలపై ప్రభుత్వం చర్చించి నిర్ణయం తీసుకుంటామని విద్యాశాఖ చెబుతోంది. ఈ నెలాఖరు లేదా మే మొదటి వారంలో పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంటుందని భావిస్తోంది. తొలుత మార్చి 23 నుంచి ఏప్రిల్ 8వ తేదీ వరకు 10th పరీక్షలు నిర్వహించేలా ఎస్ఎస్సి బోర్డు షెడ్యూల్ ప్రకటించింది. అదే సందర్భంలో స్థానిక ఎన్నికల ప్రకటన వెలువడటంతో మార్చి 31 నుంచి ఏప్రిల్ 17వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించేలా షెడ్యూల్ను సవరించింది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మార్చి 31 నుంచి జరగాల్సిన పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి. కనీసం 15 రోజుల వ్యవధి. కొత్త షెడ్యూల్ ప్రకటించిన కనీసం 15 రోజుల వ్యవధి కావాల్సి ఉంటుందని, ఆ తర్వాతే పరీక్షల తేదీలు నిర్ణయించాల్సి ఉంటుందని ఎస్ఎస్సి బోర్డు చెబుతోంది. కరోనా నేపథ్యంలో విద్యార్థులను దూరంగా కూర్చోబెడతామని ఇంతకు ముందే బోర్డు ప్రకటించింది. ఈ దూరం పెంచితే పరీక్షా కేంద్రాలు సరిపోవు. ఇంతకు ముందు గుర్తించిన పరీక్షా కేంద్రాల ప్రకారం విద్యార్థులకు గూగుల్ మ్యాపింగ్ తో కూడిన హాల్ టికెట్లను బోర్డు జారీ చేసింది. జంబ్లింగ్ విధానంలో ఎవరెవరికి ఏ పరీక్షా కేంద్రాలు కేటాయించారో కూడా వాటిలో వివరంగా ఇచ్చారు. ఇప్పుడు కొత్తగా మరిన్ని పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేస్తే ఎవరెవరికి ఏ సెంటర్లు కేటాయించారో తెలియజేస్తూ తిరిగి మళ్ళీ హాల్ టికెట్లు జారీ చేయాల్సి వస్తుంది. ఇది సమస్యతో కూడుకున్న పని కావడంతో మొత్తం ప్రక్రియ మొదటికొచ్చి పరీక్షల నిర్వహణ మరింత ఆలస్యం అవుతుంది. ఈ దృష్ట్యా ప్రస్తుతం గుర్తించిన పరీక్షా కేంద్రాల్లోనే అదనపు సదుపాయాలు కల్పించాలనే ఆలోచనలో ఉంది ప్రభుత్వం. మొత్తానికైతే 10వ తరగతి పరీక్షలు అనేవి ఏప్రిల్ నెలాఖరును లేదా మే మొదటి వారంలో ఉండబోయే అవకాశం ఉంది. అది కూడా పూర్తిగా లాక్డౌన్ అనేది ఎత్తివేస్తే. ఇక సిబిఎస్ఈకి కూడా రాష్ట్రంలో 1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు సంవత్సరాంత పరీక్షలు పూర్తయ్యాయి. 6 నుంచి 9వ తరగతి విద్యార్థులకు సంవత్సరాంత పరీక్షలు లేకుండా అందరూ పాస్ అయినట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. సిబిఎస్ఈ కూడా 1 నుంచి 8వ తరగతి విద్యార్థులకు సంవత్సరాంత పరీక్షలు రద్దు చేయాలన్న ఆలోచనకు వచ్చింది. సిబిఎస్ఈలో 9, 11 తరగతుల వార్షిక పరీక్షలు ఇంకా నిర్వహించనందున ఆ విద్యార్థులను ప్రాజెక్ట్ వర్క్, టర్మ్ ఎగ్జామ్స్ ఆధారంగా పై తరగతులకు ప్రమోట్ చేయాలన్న ఆలోచన ఉంది. ఇక 10, 12 తరగతుల పరీక్షలను వాయిదా వేసిన బోర్డు కేంద్ర ప్రభుత్వ నిర్ణయానుసారం షెడ్యూల్ను ప్రకటించనుంది. 28 మెయిన్ పేపర్లకు మాత్రమే పరీక్షలు నిర్వహించే ఆలోచనలో కూడా ఉన్నట్లు కేంద్రం తెలిపింది. ఇది టోటల్గా 10వ తరగతికి సంబంధించినటువంటి సమాచారం. దీని తర్వాత విద్యార్థుల కోసం ఏఐసిటిఈ హెల్ప్ లైన్ పోర్టల్ అనేది ప్రారంభించింది. ఇక్కడ మనం చిత్రంలో కూడా చూడవచ్చు. ఏఐసిటిఈ హెల్ప్ లైన్ పోర్టల్ ను ప్రారంభిస్తున్న కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ అంటూ లాక్డౌన్ వల్ల విద్యా సంస్థలు మూతపడడంతో విద్యార్థులకు సంబంధించి వివిధ సమస్యలను, అవసరాలను తీర్చేందుకు ఏఐసిటిఈ ప్రత్యేక హెల్ప్ లైన్ పోర్టల్ ను అందుబాటులోకి తెచ్చింది. దీన్ని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ ఢిల్లీలో ప్రారంభించారు. వసతి, ఆహారం, ఆన్లైన్ తరగతులు, పరీక్షలు, ప్రవేశాలు, ఉపకార వేతనాలు తదితర సమాచారాన్ని, సహకారాన్ని పొందొచ్చు. ఏఐసిటిఈలో ఇంటర్న్షిప్ చేస్తున్న 2 విద్యార్థులు ఈ పోర్టల్ ను రూపొందించారు. విద్యార్థులు
https://helpline.aicte-india.org అనే వెబ్సైట్ ద్వారా సహాయం పొందవచ్చు. విద్యార్థులకు సహకారం అందించాలనుకునే స్వచ్ఛంద సామాజిక సంస్థలు, దాతలు వివరాల కోసం AICTE జాతీయ ముఖ్య సమన్వయకర్త బుద్ధా చంద్రశేఖర్ను CCONEAT@AICET-India.org లో సంప్రదించవచ్చు అంటూ ఇక్కడ మనకు పేర్కొనడం మనం గమనించవచ్చు. మరి ఇది ఈ రోజు ఉన్నటువంటి 10వ తరగతికి తర్వాత విద్యకు సంబంధించినటువంటి సమాచారం. మరి ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.